మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా అన్నయ్య మిషన్ భగీరథలకు పనికోతుండు. 4 నెలలు అవుతుంది. మా అన్నయ్య పేరు వీరవేన్ రాజ్ కుమార్. వారం మొత్తం డే డ్యూటీ, వారం ఏమో నైట్ డ్యూటీ సార్. నైట్ పోంగా తిని ఛార్జింగ్ గడ్డ పట్టుకొని అన్ని పట్టుకొని వేయండు. మా పోయిండు. నేను అద్దన్నా కానీ వేయండు. వర్షం కొడుతుంది అన్నయ్య అని కాలు ముక్త అన్నా కానీ వేయండు. మా అన్నయ్య అక్కడ కూడా ఏరలేదట. మా అన్నయ్య ఆయన కింద పడి చనిపోయిండు. మా అన్నయ్య తెల్లారు 12కి వస్తాడని చూసినాం, రాలేదు. 1 అవుతుంది చూసినాం, రాలేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తే మా అందరికి ఎప్పుడు మా నెల దోస్తులు అందరికి ఫోన్ చేసిన నేను లెంకుర్రు మా అన్నయ్య వస్తలేడని. లెంకంగా మళ్ళీ నైట్ మొత్తం దొరకలేదు. మా అన్నయ్య ఆ వాటర్ లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు. మళ్ళీ తెల్లారి మా పెద్ద నాన్నలందరూ చూడ్డానికి పోతే మళ్ళీ అప్పుడు శవం అక్కడ బొర్ల బొక్కల పడినాడు కన్నా. మా అన్నయ్య చూసినాక మా పానం ఆగలేదు సార్. మిషన్ భగీరథ నీళ్ళు వాటర్ ట్యాంకీలల్లా 4 నెలల పని చేయబట్టి 4 నెలల నుంచి ఎత్తుండు పోతుండు వస్తుండు. 8 రోజులు నైట్ డ్యూటీ, 8 రోజులేమో డే డ్యూటీ చేసుకుంటూ వస్తుండు. ఒక రోజు వర్షం పడ్డది బాగా. నా పేరు వీరవేణి కొడుకు పేరు వీరవేణి రాజ్ కుమార్. ఇక పోయిండు రాంగ వర్షం ఏం లేదు, తక్కువ ఉన్నది నీళ్ళు. రాంగ బ్రిడ్జి ఇక పోగ ఎక్కువ అయినాయి అని మనకి తెలియదు. పోగ ఎక్కువ అయినాయి అయితే మనకు వాటర్ ట్యాంక్ డ్యూటీ పోగానే ఆ ఒర్రెలో నీళ్ళు ఎక్కువ అయినాయి. ఆ ఒర్రె తడకు అయితే ఒర్రె కింద పడి చనిపోయి 3 రోజులకు 3 నాడు శవం దొరికింది. కిందికి పొలాలకి ఇక తీసుకొచ్చి దానం చేసిన ఆ వాటర్ ట్యాంక్ పనికి పోయి ఇగో ఇట్లా అయింది. 4 నెలల నుంచి ఎత్తుండు పని. గడ్డ తీసి మళ్ళీ వచ్చి అందరం వాన కొడుతుంది. పోకుండా అది రాసుకున్న బండి కాలు మొక్కుతుంది. నా బిడ్డ కాలు మొక్కిన తింటారు కావచ్చు. వాడు ఒరి ఎక్కువ అవుతుంది. నా కొడుకు నువ్వు మర్రి రక్త వాడుకోండి. నేను దాచేయక దాచుకున్నా. దాచేస్తే తమ్ముడు బండి అనిపిస్తాను. కాల్చుకుంటుంది బండి వస్తుంది. రాత్రి 11 నా కొడుకు పోతే రాత్రి చచ్చిపోయాడు. నా కొడుకు బండి చచ్చిపోయాడు. నా కొడుక కరాటే వెళ్ళలే కాగిట్ల దాకా పోయి అదే మళ్ళీ ఎక్కువ అయినానికి గమనించలేదు. పోతుంది కదా బండి ఎప్పుడు పోతున్నట్టున్నా కానీ గుట్టదాకా చేసింది నా కొడుకు. నేను గుట్ట కాడికి వెళ్ళినా నేను అనుకున్నా తెల్లారిగా 12కి వస్తాడు. మళ్ళీ అని ఉంటేనేమో 1కి వస్తాడు. అయితే 1 దాకా చూసిన అయ్యో నా కొడుకు ఇంకా రాక భయాన్ని ఫోన్ చేసి నా దాంట్లో ఫోన్ నెంబర్ లేదు. నేను ఒక పిల్లగానికి మా తమ్ముడికి ఫోన్ చేస్తాను. తమ్ముడు అది ఇంకో పొలానికి సోపరికి ఫోన్ చేస్తాను. కొడుక నాన్న నా తమ్ముడు రాలేదు రా ఆ పొలాడు గుట్ట ఇంకెంత గుట్ట రాలే అంటే నా కొడుకు పెడతాను. పోతే గిట్టేదారు కాదు.